హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని నాన్న. ఏంటి షెడ్యూల్ ఏదో వచ్చింది గ్రూప్ టూది, నిన్న నుంచి హల్చల్ చేస్తుంది. పిల్లలు సంతోషపడుతున్నారు ఓ పక్కన టెన్స్కి కూడా లోనవుతున్నారు. నేను గమనించాను. ఏదో నవంబర్ లాస్ట్లో ప్రిలిమ్స్ గ్రూప్ టూకి సంబంధించి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ కింద నవంబర్ లాస్ట్లో ప్రిలిమ్స్, జనవరిలో మెయిన్స్, మార్చి వరకు రిక్రూట్మెంట్ పూర్తవుతుంది 1, 2లోకి సంబంధించి అని చెప్పి నిన్నటి నుంచి మనకు అది కనపడతా ఉంది. నిజంగా ఈ డేట్లు నిజమైతే, ఏమండి వింటున్నారా? చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కష్టపడుతున్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు, నా చిన్న తమ్ముళ్ళు, ఈ డేట్లు కరెక్ట్ ఇవ్వాలని, ఈ డేట్లకే నా సపోర్ట్ అని నేను 100% బల్ల గుద్ది మీకు చెప్తా ఉన్నా. ఇదే మనకు కావాల్సింది. ఈ షెడ్యూల్ లాంటిదే మనకు కావాల్సింది. నిజంగా ఇదే షెడ్యూలు నిజానికి వాస్తవం కూడా అయితే ఇంకా చాలా మంచిది. నేను ఈ షెడ్యూల్కే నేను సపోర్ట్ చేస్తాను. ఈ షెడ్యూలే ఇలాగే పెట్టేసుకుంటా పోతే సూపర్. వితిన్ 1 ఇయర్ లోపే యూపీపీఎస్సీ లాగానే మీకు కూడా జాబ్లు వచ్చేస్తాయి. నిజంగా సంతోషం. నిజంగా సంతోషం. ఇప్పుడు రావాల్సిన టయానికి ఏదైనా రావాలి. అది న్యాయం అయినా, జాబ్ అయినా, పెళ్ళైనా, ఇంకోటైనా చేయాల్సిన టయానికి. అలాగే ఎప్పుడుకో ఉద్యోగం వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎంతో సర్వీస్ కోల్పోతాం కదా. నాకు అనిపిస్తుంది ఇది కనుక, ఈ షెడ్యూల్ కనుక నిజమైతే నిజంగా కోటి దండాలు పెట్టాలి ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకి, ప్రిపేర్ అవుతున్న మీకు కూడా. ఇలా ఎప్పుడు చూడలే మా లైఫ్లో. మేము ఈ 30 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి మీకు పాఠం చెప్తున్న ఈ లైఫ్లో ఎప్పుడు ఇలా చూడలే. నిజంగా ఈ షెడ్యూల్లో చాలా బ్యూటిఫుల్ షెడ్యూల్ ఇది. సరే కాదు, ఓ మంచి షెడ్యూల్. ఒక బ్యూటీ ఉంది ఈ షెడ్యూల్లో. ఏంటంటే 15 సెప్టెంబర్ నోటిఫికేషను, అక్టోబర్ 5 లాస్ట్ డేటు గ్రూప్ 2కి, నవంబర్ 28 ఎగ్జాము, రిజల్ట్ 10 ప్రిలిమ్స్ ఎగ్జాము, మెయిన్స్ 25 జనవరి, మెయిన్స్ రిజల్ట్ 5 ఫిబ్రవరి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 15 ఫిబ్రవరి టు 24 ఫిబ్రవరి, ఫైనల్ సెలక్షన్ 10 టు మార్చి 2027. ఇది కరెక్ట్ కాదని కూడా అనలేం. మనం అనలేం. ఒకవేళ ఇది ఉంటే చాలా హ్యాపీ. ఇలాగే జరిగితే మాత్రం దేవుడికి దండం పెట్టుకోవాలి మనం. 1 ఇయర్లో మీరు జాబ్ హోల్డర్స్ అయిపోతారు. చక్కగా సంతోషంగా ఉద్యోగం చేసుకుంటారు. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. 1 కానీ 2 కానీ ఇలాంటి షెడ్యూల్ని మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం ఈ సోషల్ మీడియాలో. నిజంగా మంచిదే, తప్పేం లేదు. అయితే చాలా చక్కగా ఇది రూపుదిద్దబడింది, కూర్చబడింది చాలా చక్కగా. గ్రూప్ 2కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ 28, అంటే నవంబర్, అంటే ఇప్పుడు 9 నెలలు ఉంది. 10, 11, 12, 13, 9, 8 నెలలు ఉంది. ఇంచుమించు 7.5, 8 నెలలు ప్రిలిమ్స్ ఉంది. అవసరమా? ఏం మాట్లాడరు నాన్న? అవసరమా? 8 నెలలు చదువుతా 6 మాట్లాడరు. 8 నెలలు అవసరమా ప్రిలిమ్స్కి? అందువల్లే కదా అనేది మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్కి వెళ్ళండి, మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్కి వెళ్ళండి, మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్కి వెళ్ళండి. ప్రిలిమ్స్ ఒక నెల 15 రోజుల ముందు మెయిన్స్ కాసేపు కట్టేసి ఇక ప్రిలిమ్స్లో కూర్చోండి. అప్పుడు ప్రిలిమ్స్ రాసేద్దరు. ఇక్కడ చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్లో గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ నవంబర్ అయితే మెయిన్స్ జనవరి 25. నవంబర్ అంటే డిసెంబర్, జనవరి, గట్టిగా 2 నెలలు కూడా లేదు మెయిన్స్కి. ఉండదు కూడా ఈసారి, ఇవ్వరు కూడా. ఉండదు కూడా ఈసారి, ఇవ్వరు కూడా, కూడదు కూడా. కారణం ఈ 8 నెలలు ఉందిగా. ఈ 8 నెలలు ఏం చేస్తారు మీరు? ఏ చిన్నులు, చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు, 8 నెలలు ఏం చేస్తారు? మెయిన్స్ ప్రిలిమ్స్ గుద్దిపడి, క్షమించండి, దంచి కొట్టండి ప్రిపరేషను. నేను చదివి జాబులు కొట్టలేదా ఏంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్న అట్టట్టు ఉంది. మా టైంలో సాఫ్ట్వేర్ లేదు, పాడు లేదు. వస్తే ఈ జాబు, లేకపోతే అట్లా కాదుగా. మీరు చదువుకోవాలిగా. కాబట్టి ఇది మంచి టైం రా నాన్న. కాబట్టి ఇది కూడా కరెక్ట్గా మనకి త్వరలో ఈ సమాచారం వస్తుంది. ఏదేమైనా ఈ డేట్లు ఉంటే బాగుండు. 1 కానీ 2 కానీ ఇలాగే ఉన్నాయి డేట్స్ అన్నీ. చాలా బాగుండు. ఏమంటారు? చాలా బాగుండు ఈ డేట్స్ ఉంటే. మీలో చదివేసుకోండి, మీరు చదివేసుకోండి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. ఇంకో మాట కూడా చెప్పింది గవర్నమెంట్, మీరు గమనించారా లేదా? ఇంకో మాట ఏంటంటే నాన్న, ఆ గవర్నమెంట్ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే
మేము ఆ మల్టీ జోనులు, ఆ సిస్టమ్, రాష్ట్రపతి ఉత్తర్వులు అవన్నీ వచ్చినాయి కదా మన మధ్యలో 95% లోకలు ఇవన్నీ వచ్చినాయి కదా ఆ చిన్నులు తమ్ముళ్ళు. అవి ఆ టయానికి అవుతాయి. అవ్వకపోయినా కానీ ఈ క్యాలెండర్లో మేము ఇచ్చేస్తాం ఉద్యోగాలు అంటున్నారు. అది అయినప్పుడు అవుతుంది. ఇలా అయితే మంచిదే. అవ్వకపోయినా ఈ క్యాలెండర్లో ఈ జాబ్స్ మేము ప్రకటించిన ఈ క్యాలెండర్లో, ఉగాదికి ప్రకటించిన ఈ క్యాలెండర్లో ఈ జాబ్స్ ఇచ్చేస్తామంట. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వం అనేది కంకణబద్ధమై ఉంది. మన ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన దగ్గర ఎంతవరకు దమ్ము ఉంది, మనం ఎంతవరకు ప్రిపరేషన్ చేస్తున్నాం, మన పరిస్థితి ఏంది, మనం ఎంతవరకు టైం ఇవ్వగలుగుతున్నాం ప్రిపరేషన్కి, ఇవన్నీ మరి చూసుకోవాలి కదా. ఈ షెడ్యూల్ మంచిది, నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను ఈ షెడ్యూల్కి. దేవుడి దేవల్ల ఇదే షెడ్యూల్ అయితే ఇంకా మంచిది. మరి మీరు ఎక్కడున్నారు? మీ ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎక్కడున్నారు ప్రిపరేషన్లో? కంగారు పడకండి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కంగారు పడకండి. కానీ ఆలోచన చేసి సబ్జెక్ట్ని చదువుకోవాలి, కాన్సెప్ట్ చదువుకోవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. నేను ప్రీవియస్లో ఒక షెడ్యూల్ ఇచ్చాను చూడండి మీకు, ఎన్ని గంటలు ఏళ్ళని చదవాలో దాని ప్రకారం జాగ్రత్తగా చదవండి. అర్థమట్లా? అలానే మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసులు తీసుకోండి. మంచి ఫ్యాకల్టీ మనకు పాఠాలు చెప్తా ఉన్నారు. దాని ద్వారా మీకు పూర్తిగా లబ్ధి పొందుతారు. మీరు ఈ సిలబస్ ద్వారా, ఈ కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు మరింతగా మీకు బేసిక్స్ పడతాయి. తర్వాత కష్టం చేయాల్సింది మీరే. బేసిక్స్ పడతాయి, బాగా బేసిక్స్, కాన్సెప్టు బాగా పడుతుంది మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో. బట్ ఆ పైన కష్టం మీదే. మేము చెప్పేది చెప్తాం. కష్టపడాల్సింది మీరే, చదువుకోవాల్సింది మీరే, జాబ్ కొట్టాల్సింది మీరే, రేపు గవర్నమెంట్ జీతం తీసుకోవాల్సింది కూడా మీరే, ఆ నేపథ్యంలో ప్రజలకు సర్వీస్ చేయాల్సింది కూడా మీరే. చోళులు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రజలకి సేవ చేసేవాళ్ళు స్వర్గంతో సమానం అని చెప్పారు. ఎస్, ఆ సేవ చేయాలంటే ఆ చేయాలన్న జిజ్ఞాస మనలో ఉండాలి. దెన్ జాబ్ కొట్టాలి, మనలో ఉండాలి, జాబ్ కొట్టాలి. ఫలానా ఇంట్లో జాబ్ వచ్చిందట, ఫలానా వాళ్ళకి జాబ్ వచ్చిందట, ఫలానా వీళ్ళకి జాబ్ వచ్చిందట. ఎస్, మనకు కూడా వస్తుంది నాన్న, మనకు కూడా వస్తుంది. వచ్చిన వాళ్ళకి 10 తలలు లేవు, 10 నాలెడ్జ్లు లేవు, వాళ్ళ మైండ్లో ఇంకేదో సపరేట్ ఎలిమెంట్ లేదు, ఇవేమీ లేవు. అర్థమట్లా? మనకు కూడా వస్తుంది. కావాల్సింది క్రమశిక్షణ, స్థిరచిత్తం, మాలాంటి పెద్దలు చెప్పింది వినడం, ఫాలో అవ్వడం. ఇవి చేసుకుంటే కనుక మీకు జాబ్ వచ్చి తీరుతుంది. అయితే నేను ఎక్కడో చదివాను. ఏం చదివానంటే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సు గనక మనం గమనించినప్పుడు కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ ఉంటాయి, కొన్ని రాంగ్ పట్టించేవి ఉంటాయి, కొన్నేమో ఎసర్టేషన్ రీజనింగ్ ఉంటాయి. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. వాళ్ళు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అన్నా ఇవ్వనియండి, వింటున్నారా చిన్నులు, తమ్ముళ్ళు? వాళ్ళు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అన్నా ఇవ్వనియండి, మీరు చదివి పెట్టుకోండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ మీద దండయాత్ర చేసినప్పుడు 1123 ప్రాంతంలో అక్కడి నుంచి వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమ నాయుడు అనే వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, బందీగా చేసి. అలానే హరిహర్రాయలు బుక్కరాయలను కూడా బందీగా చేసుకుని తీసుకువెళ్ళాడు, ఢిల్లీకి తీసుకెళ్ళి శిక్షిద్దామని. దారిలో నర్మదా నదిలో వీళ్ళు ముగ్గురు దూకి తప్పించుకున్నారు. ప్రతాపరుద్రుడు కూడా దూకాడు, బట్ అతను చనిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మన పుస్తకాల్లో రాసి ఉంది. మరి అంత పెద్ద రాజ్యాన్ని నడిపిన ఆయన ఫీల్ అవ్వడైంది. అయితే హరిహరాయలు బుక్కరాయలు ఈదుకుంటూ వెళ్ళిపోయారు. గన్నమనాయుడు ఒక్కడే దూకలేకపోయాడు, ఈయన దొరికేశాడు. బట్ ఈయన తీసుకుని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అని. గన్నమనాయుడు అంటే బ్రాహ్మణీన, వరంగల్ పోలీస్ కమిషనర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమనాయుడు. ఈయన బ్రాహ్మణ్. ఆ రోజుల్లో బ్రాహ్మణుడు నాయుడు అని పెట్టుకునేవాళ్ళు. ఈయన అత్యంత ప్రతిభావంతుడు. మహమ్మద్ బిన్ తుగ్లక్కి వరంగల్ ఆక్రమణలో అతనికే మరో పేరు జూనా ఖాన్. చుక్కలు చూపించాడు మనోడు గన్నమనాయుడు. వరంగల్ని చిక్కనీలా కోటని చాలా రోజులు, చాలా నెలలు. ఇతనిలో ప్రతిభను గుర్తించి ఢిల్లీకి తీసుకుని వెళ్ళి మహమ్మద్ బిన్ తుగ్లక్ తన ఆస్థానంలో సేనానిగా నియమించుకున్నాడు. ప్రతిభే, వజ్రమే, బంగారం పాతదైనా కొత్తదైనా ఎక్కడైనా బంగారమే పెట్టుకున్నాడు గన్నమనాయుడిని. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ అని వచ్చాడు ఢిల్లీలో.
ఆయన కాలంలో మన గన్నమనాయుడు పోస్ట్ ఏంటో తెలుసా? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, అవర్ గన్నమనాయుడు. ఈయనకి అమౌద్దీన్ తుగ్లక్ ఢిల్లీ తీసుకెళ్ళిన తర్వాత పేరు మార్చాడు, మాలిక్ మక్బూల్ అని పేరు మార్చాడు మన గన్నమనాయుడికి. ఆయన మాలిక్ మక్బూల్ పేరిటే ఢిల్లీకి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ పాపం ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఏమంటాం, ఆయన యొక్క ఒరిజినాలిటీ ఇవన్నీ బ్రాహ్మణే కదా. వరంగల్ అంటే ఆయన పంచప్రాణాలు. ఎవరికి? గన్నమనాయుడికి, మాలిక్ మక్బూల్కి. తర్వాత ఆయన ఢిల్లీకి ప్రధానమంత్రి చేసి 80 కోట్ల మిగులు ఆదాయానికి తీసుకెళ్ళాడట ఢిల్లీని. ఎవరు? మన గన్నమనాయుడు, అవర్ గన్నమనాయుడు. ఇది జరిగింది స్టోరీ. ఎస్ యునో. తర్వాత ఏమైంది తెలిసినా మీకు? గన్నమనాయుడు ఆ తర్వాత ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత అంటే చాలా రోజులకి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో ఢిల్లీని పరిపాలించిన ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఢిల్లీ ప్రధానమంత్రిగా పనిచేసిన మాలిక్ మక్బూల్ ఒక అన్నాడు. గుజరాతీ బ్రాహ్మిన్, తెలంగాణ బ్రాహ్మిన్, ఎస్ యూనో, రాజస్థాన్ రాజపుత్, కాశ్మీరీ పండిట్ అని అడిగాడు. కాశ్మీరీ పండిట్, రాజస్థాన్ రాజపుత్, గుజరాత్ మార్వాడి, తెలంగాణ బ్రాహ్మిన్ అని అడిగాడు. ఊరికారు అజ్జయక్కర్లేదు. ఈ మనలో ఆడుంటాయి. గన్నమనాయుడు తెలంగాణ బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు అంటే, విచ్ మీన్స్ మన వాళ్ళని గొప్పతనాన్ని మనం గుర్తించి చావలేం కదా. ఇది మన బాధ. పెరటి తులసి వైద్యానికి పనికిరాదు అంటారు చూడండి. ఇది ఆడయిద్దబ్బా, ఇది అవ్వదు, మనవాడు ఎందుకు అయింది, కాశ్మీరీ పండితుడిని పెడదాం అని ఒకళ్ళు, ఆ గుజరాత్ మార్వాడి అని ఒకళ్ళు, రాజస్థాన్ రాజపుత్ అని ఒకళ్ళు. కానీ ఆయన తెలంగాణ బ్రాహ్మణుడు. ఆన్సర్ ఇది తెలియవాలి అనగా తమరు ఏమి చేయవాలి? కాన్సెప్టు చదవాలి. ఏమి చదవాలి? కాన్సెప్టు చదవాలి. చదివినప్పుడు ఈ స్టోరీ అంతా మనకు అర్థమవుతుంది. అవునా కదా? మరి వాట్ ఏ గ్రేట్నెస్ ఫ్రమ్ గన్నమనాయుడు. ఇవి ఇలా 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 చదువుకోవాలి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. కాకతీయాస్ ప్రిలిమ్స్లో లేదు, శాతవాహనులు ప్రిలిమ్స్లో లేదు, ఇండియన్ హిస్టరీ కింద. అలానే విజయనగరం ప్రిలిమ్స్ కింద లేదు. ఈ 3 ఏపీ హిస్టరీ కింద కూడా వస్తాయి కాబట్టి ఏపీ హిస్టరీలో పెట్టేశారు. ప్రిలిమ్స్లో ఈ 3ని లేకుండా చేశారు. చక్కగా ఇచ్చారబ్బా ప్రిలిమ్స్ సిలబస్. గ్రూప్ 2 ఒక మాట చెప్పాలంటే, గ్రూప్ 1 అంటే చాలా ఉందిలే కానీ గ్రూప్ 2 మాత్రం చక్కగా ఇచ్చారు. ఈ టాపిక్స్ అనే ఆ టాపిక్స్లో నుంచే ప్రీవియస్ అడిగారు ప్రిలిమ్స్లో. ఆ టాపిక్స్ నుంచే పిల్లలు బాగా టఫ్గా ఇచ్చాడు. ఇట్లాగే కాన్సెప్ట్ ఇచ్చాడు. 18 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్ వచ్చింది పోయినసారి. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఈ షెడ్యూలు ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఈ షెడ్యూల్ ఉంటే దేవుడి దయ వల్ల ఇదే షెడ్యూల్ రావాలని కోరుకుంటున్నాను. నిజంగా దీని ప్రకారం మీరు ఫాలో అయిపోండి, చదవండి. అబ్బా అర్థం కాకపోవడం ఏంటిరా నాన్న, ఈ వయసులో అర్థం కాకపోవడం ఏంటి? ప్రపంచం అర్థం అవ్వట్లేదా? ట్రంప్ అర్థం అవ్వట్లేదా? ఇరాన్ అర్థం అవ్వట్లేదా? ఇజ్రాయెల్ అర్థం అవ్వట్లేదా? మనకేమో చిన్నపిల్లలమా, చాక్లెట్లు తినేవాళ్ళమా? చదవాలి, చదవాలి. చదివితే జాబ్ వస్తుంది. జాబ్ వస్తే లైఫ్లో స్థిరపడతారు. స్థిరపడిన మరుక్షణం జాబ్ కోసం పడిన కష్టం మర్చిపోతారు. ఆ తర్వాత కొత్త లగేజీ వచ్చి చేరుతుంది. వాళ్ళందరినీ తీసుకుంటూ లైఫ్లో ముందుకెళ్దాం. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. చిన్న తమ్ముళ్ళు బెస్ట్ ఆఫ్ లక్, చిన్న చెల్లెళ్ళు బెస్ట్ ఆఫ్ లక్. ఈ షెడ్యూల్ ఉంటే సూపర్. దేవుడి దేవాళ్ళు ఇదే షెడ్యూల్ ఉందామని కోరుకుందాం. సూపర్ సూపర్ సూపర్. 8 నెలలు ఉంది మన ముందు. చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత, జ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ జ్ఞానం పెంచుకున్నంత. ఉండనా మరి? ఎల్లప్పుడూ మీ వెనకే ఉంటాను. మీ సంతోషం కొరకు, మీ జాబ్ కొరకు ప్రయత్నం చేసే మీతో పాటు నేను కూడా ఒకటిగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.